వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటీఏ నేచురల్ వరల్డ్. ఇవాళ మన వీడియోలో మేమైతే మా కాలనీలో జరిగే రాధా కళ్యాణం గురించి అయితే మీకు చూపించబోతున్నాను. మీ కాలనీలో జరిగింది మాకెందుకు అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. ఇదైతే 2 డేస్ ప్రోగ్రామ్ అనమాట. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు వీడియో తీయడం. సో దానికోసమని నేను ఇలా అందరూ డిన్నర్కి వెళ్ళినప్పుడైతే వీడియో తీశాను. ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్, దేవుడి పైన నమ్మకం ఉండేవాళ్ళు, భక్తి ఉండే వాళ్ళకు ఈ వీడియో కనెక్ట్ అవుతుంది. ఈ వీడియోలో అయితే డే 1 అంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అవుతుందండి పూజ. గణపతి హోమము, రాధా కళ్యాణము, తర్వాత ఆంజనేయ స్వామికి భక్తి పాటలన్నీ చేయడం, పాడడం జరుగుతుంది. అందరు కాలనీలో ఉండే వాళ్ళంతా గణపతి హోమానికి అటెండ్ అయిన తర్వాత టిఫిన్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ దాకా 12 దాకా అయితే భజన జరుగుతుంది. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఈవినింగ్ 6 మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుందన్నమాట. లలితా పారాయణం, విష్ణు సహస్రనామం, తర్వాత 108 దివ్య దేశాలు ఉంటాయి కదా, వాటన్నిటి గురించి వాళ్ళు చెప్పడం, పాట పాడడము, అన్ని భక్తి గీతాలన్నీ అందరూ ఆలపించడం జరుగుతుంది. తర్వాత నైట్ డిన్నర్ అయితే ఇలా పెట్టేశారు. నెక్స్ట్ డే మార్నింగ్కి ఏమేమి కావాలి అనేది ఎవ్రీథింగ్ అక్కడ అంటే మెయింటైన్ చేసే ఇద్దరు ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. టిఫిన్ తిని వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమం అయితే మొదలు పెట్టారనమాట. అంటే 48 అవర్స్లో మనం నిద్రపోయే టైం 8 to 9 అవర్స్, 10 అవర్స్, ఇది కాకుండా అట్లీస్ట్ 30 అవర్స్ కంటిన్యూగా భక్తి పారవస్యంలోనే మనము లీనమైపోయి ఉండడం వల్ల ఆ ప్లేస్ అంతా ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే 1-2 సంవత్సరాలు కాదండి, దాదాపు 17 సంవత్సరాల నుండి రాధా కళ్యాణం ఇక్కడైతే వైఎన్ కాలనీలో ఆంటీ వాళ్ళు చేస్తున్నారు. నిజంగా ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉందంటే ఇక్కడ భజన చేస్తున్న వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. వాళ్ళకైతే కంటిన్యూయస్గా భక్తి పాటలని అన్నీ స్థల పురాణాల గురించి, 108 దివ్య దేశాలు, వాటి యొక్క చరిత్రల గురించి వాళ్ళు చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడు నాకు మంచి ఛాన్స్ ఇచ్చాడు అంటే నేనైతే బ్లెస్డ్ అనే చెప్తాను అనమాట. నరసింహస్వామి చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు అని చెప్తాను. ఎందుకంటే అక్కడ జరిగే రాధా కళ్యాణం మేము ఇంటికి వచ్చి నియర్లీ 6 years అవుతుంది. ఎవ్రీ ఇయర్ రాధా కళ్యాణంలో మా ఇంటి నుండి స్వామివారికి సారి తీసుకెళ్తాము. ఇలా మా ఇంట్లో 2 రాధాకృష్ణుల చిన్ని ప్రతిమలు, బొమ్మలు అయితే ఉంటాయి. వాళ్ళని తీసుకొని అక్కడ కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి కళ్యాణం జరిగిన తర్వాత తిరిగి మా ఇంటికి తెచ్చుకుంటాం. సారెకి ఏమేమి చేశాను అనేది ఇక్కడ చూపిస్తున్నాను. తీపి పొంగనాలు, స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు ఇవన్నీ పెట్టుకొని నేను మా హస్బెండ్ స్వామి అమ్మవారిని అయితే మా ఇంటి నుండి తీసుకొని వెళ్తున్నాము. ఈ ఇయర్ ఈ వీడియో స్పెషల్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుండి ఆంటీ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. సో మేబీ గాడ్ గ్రేస్ అంటే నరసింహస్వామి బ్లెస్సింగ్స్ ఉంటే మళ్ళీ ఎవరో ఒకరు కంటిన్యూ చేస్తారు అనే నమ్మకంతో నా ఛానల్లో మా కాలనీలో జరిగిన ఒక మంచి ఉత్సవం, రాధా కళ్యాణ ఉత్సవం నా ఛానల్లో ఉండాలని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దాంతోపాటు మీ అందరు కూడా మంచిగా చూస్తారని, అంటే ఇలాంటి మంచి కార్యక్రమాలకు పిలుపులు అవసరం లేదండి. స్వామి కార్యానికి పిలుపు అవసరం లేదు. మనం కూడా వెళ్ళి మనకు తోచినంత సహాయం అంటే ఉడతా భక్తిగా చేసిన అట్లీస్ట్ నమస్కారం చేసుకున్నా కూడా పుణ్యం వస్తుంది కదా. అలానే చేశాను. చూశారు కదా, మన ఇంటి నుండి రాధాకృష్ణులను తీసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టాను. ఇక్కడ కనిపిస్తున్న రాధాకృష్ణులు గోపికలందరూ నిర్మల ఆంటీ వాళ్ళు అని చెప్పాను కదా, మెయింటైన్ చేసే ఆంటీ వాళ్ళు, వాళ్ళ ఇంట్లో నుండి ఇక్కడ ఉన్న ప్రతిసారి ఆంటీ వాళ్ళ ఇంట్లో నుండే తీసుకొస్తారనమాట. నిజంగా కన్నుల పండుగగా ఉంటుంది ఆ 2 రోజులు. ఆ వాతావరణం ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే లిటరలీ ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమితో పాటు నేను రాధా కళ్యాణానికి కూడా చాలా వెయిట్ చేస్తుంటాను. ఎందుకంటే అంత భక్తి పారవశ్యంతో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక 2 రోజులు మనము ప్రశాంతంగా భక్తితో మనసు నెమ్మదిగా కూర్చొని ఆ కళ్యాణం అంతా వినేసి స్వామివారి దగ్గర అక్షింతలు తీసుకొని అందరినీ, మన బంధువులందరినీ పిలుచుకొని, అందరూ అంటే ఒక్కరే ఇంత పెద్ద కార్యక్రమం అయితే చేయలేరండి. సో ఆ ఆంటీ వాళ్ళు చేస్తున్న దాంట్లోనే అందరూ పాలు పంచుకొని తలా ఒక చేయి వేసి ఎంత బాగా చేస్తారో. నాకైతే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మినిట్ చాలా ఏడుపు వచ్చేసింది, బాధ అనిపించింది. ఎందుకంటే ఈ ఇయర్ లాస్ట్ అనేసరికి కొంచెం మనసు కష్టంగా అనిపించింది.
నిజంగా స్వామివారి బ్లెస్సింగ్స్ మా అందరిపైన చాలా ఉన్నాయి అని అనుకుంటూ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగా మంచి కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు ఇలా ప్రజెంట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నా ఛానల్‌లో రాధా కళ్యాణాన్ని అప్లోడ్ చేసుకోవడం వల్ల నాకు మెమొరబుల్‌గా ఉంటుందని. ఇంకొకటి, ఇలా మీ ఏరియాలో ఎవరైనా చేసే కార్యక్రమాలు ఉంటే యూట్యూబర్స్ అయితే వీడియో తీసి అప్లోడ్ చేయండి. ఎందుకంటే 10 మందికి మన దేవుడి గురించి, హిందూ ధర్మాల గురించి, సనాతన ధర్మం గురించి మనం చెప్పినట్టు ఉంటుంది కదా. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ తిన్నది నేను వీడియో తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తీసుకోలేదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏటీఏ